అన్న 11 మూవీ మెయిన్గా సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏమైనా ఉందా, గట్టి కారణం ఏమైనా ఉందా? అంటే ఈ సినిమా ఎప్పుడైతే డైరెక్టర్ వచ్చి కథ చెప్పారో ఆ టైంలో నేను చాలా చాలా హెక్టిక్ షూట్స్లో ఉన్నా. దాని తర్వాత కూడా సినిమాలు ఉన్నాయి. ఎందుకో ఇది వినాలనిపించింది, తెలియదు. విన్న తర్వాత వెంటనే ఓకే చేసి దాని తర్వాత చేయాల్సిన సినిమాల్ని కొంచెం పుష్ చేసి ఈ సినిమా ఎలాగైనా చేయాలి, మిస్ చేయకూడదు. బికాజ్ మెయిన్లీ నాకు డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ మీద చాలా నమ్మకం. ఈ ప్రొడక్షన్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 ఫిల్మ్స్ చేశారు, క్రిటికలీ అక్లెయిమ్డ్ వెరీ గుడ్ ఫిలిమ్స్. సెంబి అని ఒక ఫిలిం చేశారు కోవేసర్ల గారితో, అండ్ సెల నేరంగల్ సెనమలిదంగల్ అని తమిళ్లో చేశారు. ఓకే. అండ్ మెయిన్గా ఏంటంటే డైరెక్టర్ లైక్ ఆయన కథ చెప్పేటప్పుడే నాకు అనిపించింది, అంటే కథ ఇంకా పూర్తిగా ఫినిష్ చేయలేదు, తను చెప్పేటప్పుడు అనిపించింది ఇదేదో సూపర్గా ఉందిరా, ఇంట్రెస్టింగ్గా ఉందిరా, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందిరా అనుకుంటూనే వింటున్నా. సో బట్ ఇది సాలిడ్ స్ట్రాంగ్ ఫిలిం అవుతుంది నా కెరియర్కి, అంత గట్టి నమ్మకం నాకు. బికాజ్ నేను ఇంతకుముందు నా సినిమాలన్నీ కొన్ని ఓటీటీలో రిలీజ్ అయ్యి, ఓటీటీలో ఆల్ వెంట్ వెల్. ఐ థింక్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ప్రాపర్ సోలో రిలీజ్, ఒక స్ట్రాంగ్ కంటెంట్తో వస్తున్నా. చాలా కాన్ఫిడెంట్ ఉన్నా ఈ సినిమా మీద. బోత్ లాంగ్వేజెస్లో ఇట్ విల్ డూ రియలీ గుడ్.